ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో నుంచి మరి ఈరోజు మరి 29 రాష్ట్రాలని పరిపాలిస్తుందో దాని విషయంలో మరి జరుగుతున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి కొన్ని అవకతవకలు కూడా మరి ఉన్నాయి. వాటి విషయంలో మరి మనం క్లారిటీగా మాట్లాడాలి. మనతో పాటు పోతున్నాడు. అసలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచి పనులేదు ముందు ఆ పనుల మీద మరి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి మనతో పాటు అయితే రోహిత్ ఉన్నాడు. రోహిత్తో మాట్లాడే ప్రయత్నించుదాం. రోహిత్ నమస్తే. ఈరోజు యువమోర్చలో మంచి రోడ్డు పోషిస్తున్నారు, మంచి నాయకులు ఉన్నారు. మీ మడికి వచ్చినట్లయితే అసలు ప్రస్తుతం భారతదేశంలో ఏమి 9 రాష్ట్రాలు ఉన్నాయి. 9 రాష్ట్రాన్ని బీజేపీ లీడ్ చేస్తుంది. లీడ్ చేసిన రాష్ట్రాల్లో నిజంగా రాజ్యాంగంలో ఉన్న యాక్ట్లు అమలు అవుతున్నాయి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రోహిత్. నేను విశాఖపట్నం జిల్లా భారతీయ జనతా యువమోర్చా విశాఖపట్నం జిల్లా సెక్రటరీ. మీరు మంచి ప్రశ్న అడిగారండి. అంటే 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మోదీ గారు ప్రెసిడెంట్ 3 సార్లు ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు అవుతుంది కూడా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వచ్చాక ఎక్కడైతే ఈ రాజ్యాంగం అసలు కరెక్ట్ గా అమలు అవుతుందా, అన్ని యాక్ట్స్ కరెక్ట్ గా అమలు చేస్తున్నారా అనేది. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం 3 సార్లు ఎన్నుకోబడింది. కాబట్టి ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఇది కూడా మనం అంటే ప్రతిదీ రాజ్యాంగాన్ని ఎలా ఉన్నది అలా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో 3 సార్లు అవకాశం ఇచ్చారు. అనేక రాష్ట్రాల్లో అసలు ప్రతిసారి వస్తూనే ఉన్నారు. గుజరాత్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర మొన్న మళ్ళీ ఎంతగా గెలిచామో చూడండి. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఊరికే గెలిచారు కదా. భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి సరే. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ రాకముందు మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? భారతదేశం ఎన్నో పొజిషన్ లో ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు 4వ పొజిషన్ కి ఎలాగొచ్చింది అనేది ఒక అభివృద్ధి. తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యంగా మనం తీసుకునేది ఈ పేదరికాన్ని తగ్గించడం. అందులో భాగంగా మనము ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం. అది కూడా ఒక మంచి కార్యక్రమం. ఆ తర్వాత మహిళలు ఒకప్పుడు ఏంటంటే మహిళలు పేరుకి రాజకీయానికి ఉపయోగించుకునేవారు పార్టీలన్నీ కూడా. ఈరోజు మహిళా శక్తి స్వశక్తిగా ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నో చేసింది. అంటే వారి దగ్గర టాయిలెట్స్ కట్టించిన, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టించిన దగ్గర నుంచి కూడా ఈరోజు 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో మహిళల గురించి ఆ రిజర్వేషన్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. అలానే యువతరం, ఇప్పుడు నేను యువజన విభాగంలో ఉన్నాం. కానీ మనం యువతరంకి మనం ఏం చేస్తాం అనేది కూడా నేను 2 ముక్కల్లోనే చెప్తానండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అంటే డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగం వెతుక్కునే ప్రాసెస్ లో ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు స్వయం సమృద్ధి అయి వారికి వారే ఎంటర్ప్రీనర్స్ గా అవ్వడం, మహిళలు కానీ యువత కానీ అనేక రంగాలు. ఇందులో క్యాస్ట్ ఉండదు, రిలీజన్ ఉండదు, ఏది ఉండదండి. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాస్ట్ అనేది కూడా ఏంటంటే వారి యొక్క పరిస్థితుల ప్రభావంలో ఈ రిజర్వేషన్ అనేది కలిపాం. కానీ ఎవరిని మనం ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువ చూసేది భారతీయ జనతా పార్టీ కాదు. ఇట్లా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసినవి. కానీ ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం అంటే కొంతమంది ఏమని చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఏదో అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తుంది, రాజ్యాంగం కరెక్ట్గా అమలు పరచట్లేదని ఒక బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. కనీసం ఆ రాజ్యాంగంలో బేసిక్స్ తెలియని ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తులు ఎక్కడి నుంచో మాట్లాడితే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడే పరిస్థితి ప్రస్తుత కేంద్రంలో ఉండే అపోజిషన్ నాయకుడితే అయిపోయింది. రాహుల్ గాంధీ పరిస్థితి ఎక్కడో జార్జ్ సోరోస్ ఎక్కడి నుంచో కూర్చొని చెప్తాడు, ఆయన చెప్పేది ఈయన చదువుతాడు. అలాగే పక్కనున్న దేశాలు చైనా ఎజెండా చెప్తాడు, పాకిస్తాన్ ఎజెండా చెప్తాడు, బంగ్లాదేశ్ ఎజెండా. ఇదే మీరు అపోజిషన్ గా
బీజేపీని వ్యతిరేకించండి, బీజేపీని పాలసీస్ని వ్యతిరేకించండి, కానీ దేశం అనేది ఎవరికైనా ప్రయారిటీ ఉండాలి. దేశం ప్రయారిటీ ఉంటేనే ఈరోజు మన దేశంలో మన భారతదేశంలో ఓటేస్తేనే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యావు, లేదా నువ్వు ఎంపీ అయ్యావు, మేమైనా మోడీ గారైనా ప్రధానమంత్రి అయ్యారు. ఎవరో పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి ఓట్లు వేయరు కదా, ఇదే ఆయన గుర్తుపెట్టుకోరు. అలానే ఒక్క విషయం మీకు చెప్తున్నా అండి, అంటే ఇప్పుడు జేఎన్యూలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఉదాహరణకి ఢిల్లీ అల్లర్లలో జరిగిన వ్యక్తులు, కారణమైన వ్యక్తులకు బెయిల్ నిరాకరణ చేస్తే వాళ్ళు వచ్చి స్లోగన్స్ ఏం స్లోగన్స్ ఇస్తున్నారండి? ఈరోజు భారతదేశాన్ని ముక్కలు చేయాలంటున్నారు, మోడీ గారిని అమిత్ షా గారిని అంతం చేయాలని స్లోగన్స్ ఇస్తున్నారు. ఇట్లా ఏ విధంగా అంటే ఈ యువతరాన్ని ఏ దారిలోకి మనం తీసుకెళ్లాలనుకుంటున్నాం? కొంతమంది అంటారు ఇది నేపాల్ లాగా అవుతుంది, జెన్జీ అంటే యువతరం అలాగా తిరగబడుతుంది అంట. కానీ భారతదేశంలో ఉన్న యువతరం ఈరోజు వారికి వారే సమాధానం చెప్తున్నారు. ఎవరైతే భారతదేశం మీదకి వస్తున్నారో కులానికి మతానికి అతీతంగా మనం ఎవరో చెప్పకుండానే ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా దేశం మొత్తం ఏ ఆలోచనతో ఉన్నదో ఈ ప్రతిపక్ష పార్టీలు తెలుసుకొని ప్రజల యొక్క ఆలోచనలోకి వీరు కూడా వస్తే కనీసం దేశానికి మంచి చేసినట్టు అవుతారు. మీకు కూడా 4 అవకాశాలు కనీసం ఆ పార్లమెంట్లో కూర్చునే అవకాశం కూడా ఇస్తారు, లేదంటే ఆ పార్లమెంట్ నుంచి కూడా బయటకు తరం కొడతారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉందండి? 3 రాష్ట్రాల్లో ఉంది. అది కూడా ఎప్పుడండి? ఎలాగ కర్ణాటకలోని ఎప్పుడు ఏ కుర్చీ ఎవడ తన్నుకుపోతారని తన్నుకోస్తున్నారు. తెలంగాణ అండి, భారతీయ జనతా పార్టీ చేసిన కష్టం, ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాల పోరాటాలు చేసిందండి. ఏదో అంటే అప్పుడు వాళ్ళు మాయ మాటలు 420 అనే హామీ, అంటే ఆ పదం అనకూడదు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు 420 420, కానీ ఆ మోసాలు కూడా అట్లనే ఉన్నాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చిందండి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు అంటున్నారు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం అక్కడ వాళ్ళకి సరిగ్గా ఏమీ జరగలేదనేది తెలంగాణ మాట. అంటే తెలంగాణ ఆ విధంగా విడిపోయింది. కానీ తెలంగాణని ఎక్కువ శాతం ఈ భారతదేశాన్ని మన ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే కదా ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అసలు దేశ పరిస్థితులు ఇంత దారుణంగా పడిపోవడానికి 60 సంవత్సరాలు పట్టిన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఇంత దారుణం అయితే, మనం వచ్చి ఇంకా 20 సంవత్సరాలు అవ్వకముందని ఎక్కడ ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి 4వ పొజిషన్లో పెట్టాం. ఈరోజు భారతీయులు ఏ దేశంలో ఉన్నా అరే నేను ఇండియన్ రా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇండియన్ అనగానే ప్రతి ఒక్కరూ ఏ విధంగా గౌరవిస్తున్నారు. అలానే మనం ఎడ్యుకేషన్ గురించి పక్క దేశాలకు వెళ్తాం, పక్క దేశాల్లో ముందు ఏ విధంగా గౌరవం వచ్చింది, ఇప్పుడు మోడీ గారు వచ్చాక భారతదేశానికి ఏ విధంగా గౌరవం వస్తుంది. అలాగే మోడీ గారికి ఎన్ని దేశాలు అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చారు వారి దేశాలు. ఇవన్నీ కూడా ప్రజలు ఓకే మాకు మోడీయే కరెక్ట్ అన్నప్పుడు వి నీడ్ టు యాక్సెప్ట్ ద ప్రజల వర్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. ఇంకా మీరు ఏవైనా ప్రశ్నలు అడిగితే నేను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రైట్ అండి, రోహిత్ గారు, మీరు చెప్పిన దాంట్లోనే ప్రధాన అంశం ఏంటంటే రీసెంట్ గా ఒక అంశం నడుస్తుంది భారతదేశం అంటే 29 రాష్ట్రాల్లో, అది ఢిల్లీ బేస్ చేసుకోండి. రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని లేవనెత్తారు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు, మీడియాకి కూడా తెలుసు. అంటే ఓట్ చోరీ. మరి ఓట్ చోరీ నిజంగా జరిగి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారా? ఓట్ చోరీ, అవునండి, ఓట్ చోరీ జరిగింది. కానీ ఓట్ చోరీ ఏ విధంగా చేశారు మోదీ గారు? ప్రజల యొక్క దిల్ చోరీ చేశారు, ఓట్ చోరీ చేయలేదు. వీళ్ళు చెప్పిన ఓట్ చోరీ జరిగింది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అదే ఈవీఎంలో ఉపయోగించుకునే కదా మనం ప్రభుత్వంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తర్వాత మన హిమాచల్ ప్రదేశ్ లో కానీ. మరి అదే 24లోని మాకు కొన్ని సీట్లు తగ్గాయి. మీ అందరికీ తెలుసు, ఎన్డీఏకి 3వ సీట్లు తగ్గాయి. మరి సీట్లు తగ్గినప్పుడు మీకు అన్ని సీట్లు వచ్చాయి కదా, కనీసం 99 సీట్లు వచ్చాయి కదా.
మరి ఒకవేళ నిజంగా ఓటు చోరీ చేస్తే ఆ 99 సీట్లు కూడా మీకు రావు కదా. మీ స్వయాన మీరు ఒక దగ్గర ఓడిపోయారు కదా 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు. మరి అప్పుడు ఓటు చోరీ అన్నప్పుడు మరి నువ్వు అక్కడి నుంచి అమేధి నుంచి నువ్వు వాయనాడుకి పారిపోయి వాయనాడులో నీకు ఎక్కువగా ఒక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి వారి యొక్క ఎక్కువ మెజారిటీ ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళిపోయి మరి నువ్వు అక్కడ గెలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా నీకు ఈవీఎం బట్టలు నొక్కే కదా ఓట్లు వేశారు. అప్పుడు ఓటు చోరీ జరగలేదా? సో ఇట్లాంటి ఓటు చోరీ అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఎంత అవసరం అంటే ఎవడో ఎక్కడో ఏ దేశంలోనో ఎవడ పేరు మీద ఒకటే పేరు మీద 100 ఓట్లు ఉండి నేను వచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇచ్చేస్తామంటే వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకండి? ఇప్పుడు ఒకవేళ నా ఓటు పోయిందండి, నా ఓటు పోతే నేను ఎలక్షన్ కమిషన్కి నాకు మళ్ళీ నా ఓటు పెట్టాలి అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చే రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని కంప్లైంట్లు బయటకు వచ్చాయి ఈ రోజు నా ఓటు పోయిందని? ఉత్తరప్రదేశ్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రాలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటకలో జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటుండో, రేవంత్ రెడ్డి ఇక్కడ 2023లో అవే ఈవీఎంలతో ఓట్లు గద్దెనెక్కి నువ్వు మరి నీకు 8 సీట్లు నీకుతో సమానంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు ఈ 8 చోట్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఆ 8 చోట్ల సక్రమంగా జరిగింది. బీజేపీ గెలిచిన 8 చోట్ల మాత్రం ఆ ఓటు చోరీ జరిగింది. ఇది ఎక్కడదండి? అంటే ఎవరో కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అది చేయడానికి ఏమి ఉండదు. ఆ నాయకుడే పక్క దేశాలు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడుస్తారు. అంతే, వీళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చాక అంటే ప్రొపగండా ఎలా నడుస్తుందంటే మైనారిటీస్కి ఏదో ఇబ్బంది కలిగిస్తున్నారు అట్లా అనేది ఒక క్రియేటివ్ ప్రొపగండా నడుస్తుందండి. కానీ ఈ రోజుల్లో మనం భవ్యమైన దివ్యమైన రామ మందిరం కట్టుకున్నాం. కానీ ఈ దేశంలో హిందూ దేశంలో ఒక రామ మందిరం, అది నా గుడి కూల్చి వేరే కట్టడం కట్టి ఎన్ని సంవత్సరాలు నాశనం చేసిన వారు అది మళ్ళీ మేము తిరిగి కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందండి. మేము న్యాయ పోరాటం చేసి గెలుచుకొని మేము కట్టామండి. కట్టాక ఏ గొడవైనా జరిగిందండి అయోధ్యలో? మరి ఈ రోజులో ఎందుకండి అదే ముస్లిమ్స్ని రెచ్చగొడుతూ వెస్ట్ బెంగాల్లో ఒక వ్యక్తి, ఈ టీఎంసీ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి మళ్ళీ నేను అలాంటి కట్టడం ఒకటి ముషీరాబాద్ లో కడతానని ఎందుకంటే చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది మత కలహాల, మనం చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాను, భారతదేశం సురక్షితంగా ఉన్నదంటే కారణం హిందూ మెజారిటీగా ఉండడం వరకే. మళ్ళీ మీరు అడగచ్చు, మళ్ళీ మీరు హిందూ మెజారిటీ మైనారిటీ అని విడదీస్తున్నారండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ మైనారిటీ దేశాల్లోనైనా, అంటే క్రిస్టియన్ మెజారిటీగా ఉండే దేశంలోనైనా, ముస్లిం మెజారిటీగా ఉండే దేశంలో, ఒక క్రిస్టియన్ మెజారిటీగా ఉండే దేశంలో ముస్లింస్ ఎవరు స్వేచ్ఛగా పండగ చేసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్. అలాగే ముస్లిం మెజారిటీగా ఉండే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవరు క్రిస్మస్ చేసుకోలేరు, లేదా వారు పండగలు చేసుకోరు. కానీ వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా చేసుకునే పండగలు కానీ స్వేచ్ఛగా బతకే ఇది ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశంలోనే. దానికి కారణం హిందువులు మెజారిటీగా భారతదేశంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే సర్వేజన సుఖిన భవంతు అని హిందూ ధర్మం మనకు నేర్పిస్తుంది. నువ్వు ఏ ధర్మాన్ని అయినా ఆచరించుకోండి, ఎదుటి ధర్మాన్ని నువ్వు గౌరవించని చెప్తుంది. అంతేగాని నువ్వు నా ధర్మమే కరెక్ట్, నీ ధర్మాన్ని పాటించినోడు ఉండకూడదు అని మేము ఎక్కడ చెప్పలేదు. అంటే హిందూ ధర్మం ఎక్కడా చెప్పలేదండి. ఇంకొక విషయం, ఈ దరిద్రమైన ఆలోచన ఎట్లా అంటే సెక్యులర్ అనేది ఆ పదాన్ని మనం ఎవడు ఒప్పుకున్నా లేకపోయినా అది తీసుకొచ్చి పెట్టిన పదం రాజ్యాంగంలో, ముందు నుంచి ఏం లేదు. అయినా కూడా ఈ సెక్యులర్ అనేది హిందుత్వానికి చెప్పాల్సిన పని లేదండి. హిందూ అనేవాడు సర్వేజన సుఖన భవంతు అని చెప్పి అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ నువ్వు వెళ్ళి ఈ సెక్యులర్ పాఠాలు వేరే మతస్థులకు మీరు చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర మీరు చెప్పరు. వాళ్ళ దగ్గర ఏమైనా జరిగితే ఇక్కడ ఈరోజు పాలస్తీనియాలో ఏదైనా జరిగితే ఇక్కడ ధర్నా చేస్తారు, ఇక్కడ ఉద్యమాలు చేస్తారు. అలానే మన బంగ్లాదేశ్లో హిందువులు జరిగితే మాత్రం ఏ ఒక్కడో మాట్లాడరు. ఎందుకండి?
అలాగనే ఈరోజు మావోయిస్ట్ ఎంత ఎంత దారుణంగా మన దేశాన్ని ఎంత బాగా వెనక్కి తీసుకెళ్తున్నారండి మావోయిస్ట్ భావజాలం. ఈరోజు మావోయిస్ట్ అనేవాళ్ళు మార్చి ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యం దిశగా అనేక ఆపరేషన్లు చేస్తుంది. మరి ఇవన్నీ చేసేటప్పుడు అనేక మన మీడియా మీడియా ఛానల్లోనే ఉన్నాయి, కానీ వ్యవస్థ అనేది అన్నింటిలో లోపాలు ఉన్నాయండి. నేను ఒప్పుకుంటాను, రాజకీయ వ్యవస్థలో మా దాంట్లో లోపాలు ఉన్నాయి. అంటే పార్టీలకు అతీతంగా రాజకీయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. అలాగే మీడియా ఛానల్స్ లో కూడా మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఛానల్ పెట్టేస్తాం, మనకి ఒక అవగాహన ఉంది, అది పెట్టేసి నా ప్రొపగండా అనే దేశం ప్రజలు మొత్తం వినాలంటే అది కుదరదు కదా. ఈరోజు నేను పేరు తీసుకోవట్లేదు, కానీ కొన్ని మన దరిద్రం ఏంటంటే తెలుగు ఛానల్సే అలాగ అయిపోయింది. ఎందుకంటే నీ ఎజెండా ఇప్పుడు ఒక హిడ్మా అనే మావోయిస్ట్ చనిపోతే నువ్వు అంతిమయాత్రలను తీసుకెళ్లి నువ్వు కవరేజ్ ఇస్తావు. మరి అదే ఎన్కౌంటర్ లో ఎంతో మంది పోలీసులు చనిపోయారు కదండి. ఈ రాజ్యాంగం ఆధారంగా పనిచేసిన పోలీసులు చనిపోతే నువ్వు ఏం చేసావు? నువ్వు ఏ రోజైనా కవరేజ్ ఇచ్చావా? ఆ పోలీస్ కి తల్లి ఉంటుందా? ఆ పోలీసుకి భార్య ఉంటుందా? పిల్లలు ఉండరా? ఎంతసేపు నీకు హిడ్మా ఏం చేశాడండి? హిడ్మా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టి ఈ దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం పరంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని నేను ఇచ్చేస్తాను కూడదోస్తా అనే ఐడియాలజీతో మావోయిస్తున్నారు. మరి ఇంత మేధావులుగా టీవీలో మాట్లాడుతున్నారు కదా, అందరూ అనుకుంటారు నేను బయట మావోయిస్ట్ ని సపోర్ట్ చేస్తాము అని అందరూ చెప్తారు. అంటే మా భావాలు ఇది అని ఎవరైనా చెప్పుకోవచ్చు, రాజ్యాంగం హక్కు ఇస్తుంది. కానీ నీ ఇంట్లో నుంచి నువ్వు ఎవరినైనా మావోయిస్ట్ని తయారు చేస్తున్నారా? లేదు కదా. మీ వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. కానీ ఏ పాపం తెలియని అడవిల్లో ఉన్న మన గిరిజన బిడ్డల్ని వీరు పిచ్చి మాటలు నమ్మించి వాళ్ళతో తుపాకులు పట్టిస్తున్నారు. మీకు అంతగా ఇది ఉంటే మీరు అదే భావజాలం కదా, మీ పిల్లల్ని మీరు తయారు చేయొచ్చు కదా. మీరు మాత్రం పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోవచ్చు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయొచ్చు. వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏరియాకు ఒక రోడ్డు రాకూడదు, కరెంట్ రాకూడదు, వాళ్ళు మాత్రం అలాగే ఉండాలి, మీరు చెప్పిన మాటలు వింటూనే ఉండాలి. ఇట్లా అనేది ఒకప్పుడు రండి, ఈరోజు మారిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో అంటే భారతదేశం, దయచేసి మీ అందరికీ కోరుతుంది ఒకటే, ఇంకెవడైనా ఎప్పుడైనా అడిగితే భారతదేశం డెవలపింగ్ కంట్రీ అనేది ఎక్కడా చెప్పకండి. ఇండియా is the developed nation. India is the one of the developed nation and it will be the topmost developed nation in future also. ఇది మాత్రం ఇంకా మేము వెనకబడి ఉన్నాం, మనం గొప్ప, మనకు ఉన్నది మనం చెప్పు. బయట దేశాల వాళ్ళు చెప్తున్నారండి ఇండియా ఎంత పవర్, సూపర్ పవర్. కానీ ఈరోజు మనం ఏంటంటాం, ఇంకా మేము వెనకబడి ఉన్నాం, ఆడేదో ఇస్తే మేము ఒకటి దగ్గర చేసే రోజులు పోయాయి ఇండియా. ఈరోజు మనం ఇస్తే తీసుకునే రోజులు ప్రపంచ దేశాలు, చాలా దేశాలు ఉన్నాయి. ఈరోజు మనం మీడియేషన్ చేసి యుద్ధాలు ఆపే విలువ భారతదేశానికి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క గౌరవం మనకి భారతదేశానికి ఇచ్చింది. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశానికి చేసింది చెప్పాలి అంటే గంటలు ఉంటుంది. ఒక 16 సంవత్సరాలు చేసింది. ఒక దాంట్లో నేను అంటే ఒక దాంట్లో మీరు అడగలేరు, నేను చెప్పలేను. అంటే మేము ఇదే దీంట్లో ఉన్నాం కానీ ఇట్లా కాదు. కానీ నేను ఒకటే కోరుకునేది యువతకు కూడా, మెయిన్ తెలుగు స్టేట్స్లో ఉన్న మీడియా ఛానల్స్కి దయచేసి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నెగిటివ్ అయింది అనుకోండి, వెంటనే అందరూ భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు మైకులు పెడతారు. మరి మీరు ఈరోజు సిటీవీ వారు చేసినట్టు ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ నాయకుడి దగ్గరికి వచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలు తీసుకున్నారా? ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు వెయ్యరండి. ఎందుకంటే భారతీయ జనతా, ఇప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇదే చేసాం, మేము వచ్చేసాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు ఇస్తేనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా నడుస్తాయి. కాకపోతే ఇక్కడ క్రెడిట్ వారు ఎలా జరుగుతుందంటే, మీ ఇస్తే మాది, మంచి జరిగితే మాది, తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వాలు. ఇదెక్కడ ఇదండి? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ పార్టీ ఎజెండాలు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ప్రజలకు చాలా మార్పు వచ్చిందండి. ఈరోజు
సోషల్ మీడియా ఎవరికి వారు ఫోన్ ముందు మాట్లాడే రోజులు చాలా వచ్చాయి. ఈరోజు ఏదో దేశంలో ఉండి హిందుత్వాల మీద ప్రొపగాండా చేసి పనికిరాని సోషల్ మీడియాలో ట్రెండ్ కోసం హిందూ దేవుళ్ళు దేవతలను తిడుతూ ఎలా చేయాలి అనుకుంటే నాకు తిట్టినా కూడా నన్ను ఎవడు ఏం చేయలేడు. నేను పక్క దేశంలో ఉండేవారికి ఏం జరుగుతుంది అదే సోషల్ మీడియాలో ఎలా బుద్ధి చెప్తున్నారో తెలుసు. మళ్ళీ నేను ఆ టాపిక్ వివరంగా పోదలుచుకోలేదు. పోయినా కూడా నేను క్లియర్గా చెప్తా. కాకపోతే సమయం సరిపోదు కాబట్టి నేను ఇక్కడతో ఆపుతున్నాను. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంకొకటండి, జెన్జీ కాదు, ఏ వయసుకి అయినా ఏ వయసుకులైనా కూడా ఈరోజు భారతదేశానికి కట్టుబడి ఉన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఇట్స్ నాట్ జెన్జీ ఆర్ ఎనీ జనరేషన్ ఈజ్ విత్ ద డెవలప్మెంట్, ఈజ్ విత్ ద నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈజ్ విత్ ద ఇండియా అండ్ దే విల్ బి ఫర్ ద ఇండియా. వీళ్ళు మారితే కొంచెం దేశంలోనే ఏదైనా ఉంటారు, లేకపోతే టట్టా గుట్ట సర్దుకొని ఇట్లే తరివేస్తారు. ఇక్కడ మీకు ఎంతగా ఇబ్బంది, నాకు భారతదేశం వద్దే వద్దా అన్నారు అనుకోండి, మా జయశంకర్ గారికి ఒక లెటర్ రాయండి. ఒక బాబు నాకు ఈ దేశం నచ్చట్లేదు, నాకు పౌరసత్వం, నాకు ఈ దేశం వద్దు, నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు అమెరికా బాగుంది, నాకు ప్యాలెస్తీనా బాగుందండి, వెళ్ళిపోండి. ఎందుకంటే ఈరోజు చెత్తల్లో కూడా ప్లాస్టిక్ అనేది మనం ఏ రీసైకిల్ చేసినా చేయలేము. అలాంటి ప్లాస్టిక్ని తీసి బయట పడేస్తాం, అవాయిడ్ చేయాలని చూస్తాం. మరి ఈ కొంతమంది ఈ భావజాలంతో ఉన్న ఎవరైతే అపోజిషన్ లీడర్స్ కానీ ఇలాంటి భావజాలం వేస్తున్న ప్లాస్టిక్ కన్నా డేంజరస్ వాళ్ళు. వీళ్ళని రీసైకిల్ చేయలేము. ఎంతగా మార్చాలనుకున్నా వాళ్ళ దేశం గురించి పనిచేయరు. వాళ్ళు ఎప్పుడు తినే అంటే ఎక్కడ ఉంటారంటే ఒక సామెత ఉంటుంది, తినే చోటే మనం అదే ఏంటి మన వేస్ట్ను మనం అక్కడే చేసేటట్టు ఉంటున్న సామెత ప్రకారం ఇక్కడే తింటారు, ఇదే భూమిలో బతుకుతారు, అన్నిటిలో ఇదే తింటారు. కాకపోతే పక్కవాడి ముష్టి కోసం ఆయన చెప్పింది మన దేశం మీద విషయం చెబుతారు. ఒకసారి ఊహించుకోండి, అదే కుటుంబంలో మీ కుటుంబానికి అలా జరిగినప్పుడు ఎంత బాధ ఉంటుందో మీరు ఊహించుకోండి. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఈ యొక్క ముఖ్యంగా చిన్న అంటే సమయం ఎక్కువ తీసుకుంటున్నానని ఏమనుకోకండి. ఒక విషయం చిన్న చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత నేను ఉదాహరణకి నేనేనండి భారతీయ జనతా, మీరు అందరూ చూశారు కదా, ఇప్పుడు రిపోర్టర్ గారు కూడా చూశారు. ఇప్పుడు నేను ఒక దివ్యాంగుడినండి. ఒకప్పుడు దివ్యాంగులు అంటే వికలాంగులని పిలిచేవారండి 2014 ముందు. కానీ మోడీ గారు వచ్చాక వికలాంగులు అంటే వికలాంగులని వారిని పిలకండి దివ్యాంగులని, అంటే ఒక దైవం ఏదో ఒక అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళు ఎవరో కూడా అన్నిటిలోని పర్ఫెక్ట్ కాదు. అలాగనే ఏదో ఒక రూపం ఉన్నవారు కూడా ఎందులోని తక్కువ కాదు. అంటే పారా ఒలింపిక్స్ చూస్తున్నాం, మొన్న జరిగిన మన బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ ఎలా అయితే అమ్మాయిలు గెలిచారు, అందులో మన తెలుగు రాష్ట్రానికి చెందిన మన ఆంధ్రప్రదేశ్కి చెందిన దీపిక కానీ మన ఇంకొక అమ్మాయి కానీ ఇట్లాంటివన్నీ అంటే భారతీయ జనతా పార్టీకి నీకు కాళ్ళు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా ఇవన్నీ కాదండి. ఈ దేశం గురించి నువ్వు పని చేయగలుగుతావా, నువ్వేం చేయగలుగుతావు. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇట్లా నాకు విషయం అడిగారు, ఇది నేను చెప్పగలుగుతున్నాను. ఇది 10 మందికి చెప్తే ఆ 10 మందిలో ఒక్కడు మారినా కూడా నేను నాకు దేశానికి ఏదో విధంగా సేవ చేసినట్టే. దయచేసి భారతీయ జనతా పార్టీని చూసే విధానంలో మీరు మార్పు చెందాలి. భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవడం కష్టం, కానీ ఒకసారి అర్థం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ జీవితాంతం చనిపోయినంత వరకు ఇదే పార్టీలో ఉంటారు. ధన్యవాదాలండి. ఒక్క ప్రశ్న అడగాలి అంటే నేనేమన్నంటే మావోయిస్టులు ఎవరైతున్నారో ఇప్పుడు అడుగుబాట్లు కదా, వాళ్ళు జనజీవన సరళతలో కలిసే విధంగా మన భారతీయ జనతా పార్టీ ఇబ్బంది వాళ్ళు చనిపోకుండా అంటే ఆపడానికి ఏమున్నాయి ఆయుధాలు? మనం ఫస్ట్ చనిపోవడం అనేది లాస్ట్ అండి, ఎన్కౌంటర్ అనేది లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ మనం ఏమడిగాం, మీరు వెపన్స్ వదిలేండి, మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అన్ని చేస్తున్నారు అన్న చాలా మంది వచ్చి కలుస్తున్నారు. మీరు ఓన్లీ ఎన్కౌంటర్లనే చెప్తున్నారు, కానీ కలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తుపాకులు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వాలు వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయండి? ఎన్నో వేల మంది సరెండర్ అయ్యారు కదండి. మీరు అడిగారు మరి బయట కంట్రీస్ తోనే మనం సీజ్ ఫైర్లు ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి వీళ్ళు ఇండియన్సే కదా,
మన దేశంలో ఉన్న అంటే ఇండియా మన దేశంలోనే ఉంటున్నారు కదా, ఓకే వారు రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు పట్టుకుంటున్నారు, మరి వీళ్ళతో ఎందుకు శాంతి ఒప్పందాలు చేసుకోవట్లేదని అడిగారు. కానీ ఒక ఉదాహరణ అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇదే శాంతి ఒప్పందాలు ఒకసారి మనం జరిగినప్పుడు సీజ్ ఫైర్ అన్నారండి, 6 నెలల టైం తీసుకున్నారండి. ఈ 6 నెలల టైంలోని సరే ప్రభుత్వం నమ్మింది, వాళ్ళు వదిలేశారు అని అనుకున్నాం. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ ఏం జరిగిందండి, వీళ్ళే తుపాకులు మళ్ళీ కొత్త ఆయుధాలు తయారు చేసుకున్నారు, చాలా స్ట్రాంగ్ గా అయ్యింది. అప్పటి వరకు కష్టపడిన పోలీసులు ఇంతగా న్యూట్రలైజ్ చేస్తూ ఇంతగా తగ్గిస్తూ ప్రభుత్వాలు సీజ్ ఫైర్ అనగానే మరి మీ ఇళ్ళని పోలీసులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయరు కదండి, రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు పోలీస్ వ్యవస్థ. సో రాజ్యాంగానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం సీజ్ ఫైర్ అన్నప్పుడు ప్రభుత్వ ఆదేశాలను పాటించారు పోలీసులు. నేను అదే అన్నాను, నేనేమన్నాను, మీరు మాట్లాడకపోవడం నేనేమన్నా వాళ్ళని కూడా మనతో పాటు చిన్న చిన్న శ్రమతో కట్టడానికి మన దగ్గర మనం చెప్తున్నాం కదండి. ఈ రోజు మనం చెప్తున్నాం కదా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందండి. ఈ రోజు మారుమూల ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ లేని మారుమూల ప్రాంతాల్లో ఈ రోజు ఎలక్ట్రిసిటీ వచ్చిందండి. ఈ రోజు రోడ్లు వెళ్ళాయండి. ఈ రోజు ఆ గిరిజన ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందండి. ఈ రోజు ఇంటర్నెట్ వెళ్తుందండి అక్కడికి. మరి ఇదంతా అభివృద్ధి చెందుతున్నప్పుడు మరి వీళ్ళు ఈ జనజీవన వ్యవస్థ కదా ఈ మావోయిస్టులు ఉన్నారు, ఇక్కడ అభివృద్ధి చెందితే వాళ్ళకి చెందుతుంది కదా. మీరు అడవిలో వదిలేసి బయటికి రండి, ప్రపంచానికి వస్తే అసలు దేశం అదే నేను అదే అంటాను, అడవిని వదిలేసి బయటికి రండి అని అంటానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అంటే వాళ్ళు నమ్మాలి కదా, వాళ్ళు మళ్ళీ నమ్మాలి, వాళ్ళకి మనం ప్రోత్సహిస్తామా, ఉద్యోగాలు ఇస్తామా, అటువంటిది ఉంటారు కదా. ఏం చెప్పి వాళ్ళని బయట తీసుకొస్తాం ఎందుకు చేయట్లేదండి? ఇప్పుడు ఎవరైతే బయటికి వచ్చి లొంగిపోతున్నారో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక సౌకర్యాలు వారికి కల్పిస్తున్నది. వారు విద్య కావాలి అంటే విద్య చేయిస్తున్నారు, అంటే చదువుకోవాలనుకుంటే చదువు ఫ్రీగా ఇస్తారు, అనేక అనౌన్స్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆర్థిక సహాయం, మీకు రివార్డ్స్, ఒక్కొక్క మావోయిస్ట్ మీద ఎంత రివార్డ్స్ ఉన్నాయండి. మరి ఆ రివార్డ్స్ ఆ అమౌంట్ అంతా వచ్చిన లొంగిపోయిన వెంటనే ఆ ప్రొసీజర్ ప్రకారం వారికే అందిస్తున్నారు కదండి. వారు ఏమి ఉపాధి పెట్టుకోకపోతే పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పట్లేదు కదా, పర్మిషన్స్ ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా. మీరు అడవిలో నుంచి బయటకు వచ్చి ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూస్తే, ఎందుకంటే ప్రతి మావోయిస్ట్ ని మనం తప్పు పెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే ఈరోజు ఆ భావజాలం ఎప్పుడుతో అంటే ఆయుధాలు పట్టేది ఆ రోజుల్లో అవసరం ఉండేది, అప్పుడు పట్టేది. కానీ ఇంత ఆధునికరంగా అయినప్పుడు, ఇంత డెవలప్ అయినప్పుడు ఆయుధాలు వద్దు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నేను వచ్చాను, నేను బాగానే ఉన్నాను, ఇంత అభివృద్ధి చెందుతుంది, నా పిల్లలు బాగున్నారు, నా సమాజం బాగుంది, మీరు కూడా రండి. సరే, మీరు ప్రభుత్వం నచ్చలేదా మీకు, భారతీయ జనతా పార్టీ పాలసీస్ నచ్చలేదా, రాజ్యాంగం పరంగా మీరు ఫైట్ చేయండి. ఎంపీపీ నుంచి అంటే మండల పరిషత్ నుంచి నువ్వు పార్లమెంట్ వరకు మీరు పోటీ చేయండి. ప్రజలు మీకు ఓటు వేసారు అనుకోండి, మీరే కదా ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారో, అప్పుడు మీరే ప్రభుత్వాలు మీకు అంటే మీ ఐడియాలజీ కరెక్ట్ కాదని ప్రజలు అనుకున్నప్పుడు మరి ప్రజలకి అనుగుణంగా మనం పనిచేయాలి కదా. ఈ రోజులు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామండి, 3 సార్లు ఇచ్చారు మాకు, అదే మాకు ఇచ్చారు కదా, మాకు నచ్చిందే చేస్తామంటే ప్రజలు మాకు సమాధానం చెప్తారు. కానీ 3 సార్లు ఇచ్చినా కూడా ఇంకా మోడీ ఎందుకు కావాలనుకుంటున్నారు? బికాస్ మోడీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద ఇండియా, ఫర్ ఎవ్రీ పీపుల్, ఫర్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ఇండియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజన్, అన్నింటిలో కూడా. ఈ మన సౌత్ లో కూడా అనేక భాషా వివాదం తీసుకొస్తున్నారు. అంటే తమిళం అని, తెలుగు అని, మలయాళం అని, కన్నడ అని. సరే, వీ హ్యావ్ అవర్ ఓన్ లాంగ్వేజ్, వీ డోంట్ మైండ్. ఎక్కడో హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారని చెప్తున్నారండి. హిందీ ఎవరండి ఇంపోజిషన్ చేశారు? మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు, మీకు హిందీ నచ్చలేదా వేరే ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఇప్పుడు హిందీ నేర్చుకోవడం తప్పే తప్పే అంటే నువ్వు ఏమండి, మీకు ఓపెన్ గా మాట్లాడుతుంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివితే ఆ పేరెంట్స్ ఏమంటున్నారు, నీకు ఇంత ఫీజులు పెట్టి చదివిస్తున్నా, లక్షలు ఇంట్లో తెలుగు మాట్లాడతావా, కాంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు. అంటే నీకు ఎక్కడో నువ్వు ఫీజులు కడుతున్నావు అని, ఎక్కడో బయట దేశం అయిన ఇంగ్లీష్ నువ్వు మాట్లాడవచ్చు, కానీ నా దేశంలో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్
నేను అది ఎక్కువ మంది ఉపయోగిస్తున్నానని అది గొప్ప అని నేను అనడం లేదు. కానీ నువ్వు నా హిందీని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? అలాగే ఈ రోజు యూపీ అండి, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ నీకు కంపల్సరీగా నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పారండి. ఆ లిస్ట్ లో ఏముందండి? తెలుగు ఉంది, తమిళం ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈవెన్ మనకి మరాఠీ కానీ అనేక లాంగ్వేజ్ ఉన్నాయి. మన ఇష్టం అండి. అప్పుడు యూపీలో రాజ్యాంగం సక్రమంగా నడుస్తున్నటారా? మరి సక్రమంగా సక్రమంగా నడవట్లేదని ఎవరికి అనుకుంటారండి? గ్యాంగ్స్టర్స్ కి, ఎవరైతే కబ్జాలు చేస్తారో వారికి. అంటే ఇప్పుడు ముస్లింస్ ఎంతమంది బీజేపీ కోటేస్తున్నారు తెలుసండి మీకు? ఇన్ని 60 సంవత్సరాలు ముస్లిం ఓటు బ్యాంక్ కింద అందరూ వేస్తున్నారు. ఈరోజు క్రిస్టియన్స్ మొన్న క్రిస్మస్ పండగకి మోడీ గారు వెళ్ళారు కదా, చర్చికి వెళ్ళారు కదా. కానీ ఇప్పుడు నేనున్నాను, నా కట్టు నా బొట్టు ఇదంతా నేను ఇప్పుడు మీడియా ఉందని కాదు, నేను నా ఇంట్లో నుంచి దాటాలి అంటే నా నుదుటి మీద బొట్టు ఉండాలి. ఇది నా సంస్కృతి. రేపు నా క్రిస్టియన్ ఫ్రెండ్ పిలిచినా నేను ఇలా చెప్తాను. ఏంటి ఖచ్చితంగా ఎవరు కూడా లేదు అని అంటారండి. ఈరోజు ఏ దేశం ఎంత డెవలప్ అయినా కూడా లేదు అని చెప్పడానికి ఎక్కడ ఉండదండి. 100% ఏది ఉండదు. బట్ కంపారిటివ్లీ మనం ఏంటంటే గతంలో ఏముంది, ఇప్పుడేముంది, దానికి దీనికి అభివృద్ధి చెంది అంటే డెవలప్ అయిందా లేదా, తగ్గిందా లేదా, ఇలాంటి మెట్రిక్సే కదా తీసుకుంటారు. ఇప్పుడు మేము బీజేపీ ప్రభుత్వం కదా, మేము అంతా కంప్లీట్ గా జీరో చేస్తామని. కానీ నేను ఒకటే చెప్తున్నా అండి, ఈ రోజు 1-2 సంఘటనలు జరిగాయి. లేదు పుల్వామా కానీ, పహల్గామ్ కానీ టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి. కానీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సగటున యావరేజ్ గా రోజుకి ఒక్క అటాక్ అయినా దేశంలో ఏదో ప్రాంతంలో జరిగేది. మన హైదరాబాద్ దగ్గర నుంచి కాశ్మీర్ వరకు. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎన్నిసార్లు జరిగాయి? అదే నేను అదే ఆ విషయానికి వస్తే, అంటే ఏవైతే మన దేశ దాంట్లో లోపలికి వచ్చారని, అంటే అది సైనికుల లోపం అంటారా, లేదంటే మన నాయకుల పాత్ర లోపం? ఒక విషయం అండి, అంటే ఇక్కడ 2 ఉంటాయి. మనం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఎంతవరకు ఉంటుంది? ఇంటర్నేషనల్ బోర్డర్స్, నేషనల్ బోర్డర్ కవరింగ్ వరకే ఉంటుందండి. కానీ ఏ స్టేట్ సబ్జెక్ట్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఇండివిజువల్ స్టేట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు నేను వచ్చి నా సరిహద్దు రాష్ట్రం బంగ్లాదేశ్ కి బెంగాల్ దగ్గరగా ఉంది కదా అని చెప్పి ఏదో విధంగా, అంటే ఇక్కడ ఉండే రాష్ట్ర నాయకులు, అక్కడుండే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎలాగో ఈ దేశ ప్రజలు ఓట్లు వేయట్లే కదా, నేను బయట వాళ్ళ నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్రమంగా ఇక్కడ ఆధార్ కార్డులు ఇట్లాంటివన్నీ రేషన్ కార్డులు ఇచ్చి వీళ్ళని ఓటర్ కార్డులు ఇచ్చి వీళ్ళనే నా ప్రజల కింద చూపిస్తే వీళ్ళు ఖచ్చితంగా నాకే ఓటేస్తారు కదా అని ఒక చెత్త ఆలోచనతో, అంటే నేను అధికారంలో ఉండాలి ఎట్టి పరిస్థితిలో, నా దేశం పాడైపోయినా పర్వాలేదనే ఐడియాలజీతో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయండి. 2026తో ఇక్కడ ఈ అన్నిటికీ ఒక చర్మగీతం పాడుతాం. ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఇంపార్టెంట్ కాదండి. బెంగాల్లో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదా ఈ భారతదేశం గురించి ఆలోచించే ప్రభుత్వం ఏర్పడడం ఒక్క బెంగాల్కో లేదా భారతీయ జనతా పార్టీకో ఉపయోగం కాదండి. ప్రతి దేశం సురక్షితంగా ఉండాలంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ అనేది ఖచ్చితంగా ఎవరైతే దేశం గురించి పనిచేస్తారో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి మాకు ఓటేస్తే ఈరోజు సురక్షితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బార్డర్స్ గేట్లన్నీ ఓపెన్ చేసి నువ్వు మరి జనం బయట నుంచి వస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదంటే నువ్వు ఇక్కడే ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తున్నావు. అడిగితే నువ్వు ఈ దేశం వాటివే, నేను ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఇగో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారన్న. మరి మన దగ్గరే సుప్రీం కోర్టు ఇట్లాంటి కోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, అంటే వాళ్ళకి తీసుకున్న చర్యలేంటి? అందుకే కదండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తం ఫిల్టర్ చేసి ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేసి SIR అనేది చేస్తున్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేస్తుంది. ఈ రివిజన్ అనేది ఒక మీకెందుకండి బాధ? ఇప్పుడు తీసిన వాళ్ళందరూ మీకే ఓట్లు వేస్తారా? అంటే ఆ దొంగ ఓట్లేనే కదా తీసిన వాళ్ళందరికీ ఇబ్బంది అయితే అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన పాయింట్ రైట్ చెప్పండి. ఇప్పుడు ఈవీఎం ఓట్స్ ఓకే, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మరి అలాగన్నప్పుడు తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ కావు,
కాంగ్రెస్ లో. అంటే బీజేపీ గెలిచిన దగ్గర ఓటు చోరీ అవ్వదు. నేను అదే చెప్పాను. అదే అంటారు. అంటే కొన్ని మనం మాటలు కూడా ఉన్నాయి కదా, అందులోనే మీరు ఫైనల్ ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గిందని అంటారు. తగ్గిందని అంటే నేను ఒక ప్రశ్న ప్రశ్న మీ దగ్గర సమాధానం అంటే కరెక్ట్ వస్తుంది నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో 15 లక్షలు పెట్టి బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ కేసు వాదించిన లాయర్లు చనిపోయారు, ఆయన వాళ్ళు చనిపోయారు, సాక్షులు చనిపోయారు, తండ్రి చనిపోయారు. మరి ఈ సంఘటనకు 15 లక్షలు పెట్టి ఎవరైనా వచ్చి అటువంటి కార్యక్రమం చేసి బయటకు వచ్చేసారు, ఇది కరెక్ట్ అంటారు. ఒక విషయం అండి, ఇది మీరు ఖచ్చితంగా కంప్లీట్ గా న్యాయ వ్యవస్థకి ముడిపడిన విషయం అడిగారు. సో ఇట్లాంటి అరాచకాలు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష అనేది న్యాయస్థానాలు వేస్తాయి. కానీ అది ఏ టైంలో వేస్తాయి అనేది ఖచ్చితంగా వారికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే మీరు అన్నారు అంటే డబ్బులు కడితే బెయిల్ ఇచ్చేస్తారండి. డబ్బులు కడితే బెయిల్ ఇచ్చేస్తారా అనేది ఖచ్చితంగా బెయిల్ ఇవ్వరు. అంటే మనం అక్కడ పాయింట్ ఆఫ్ ఆ టైంలో ఏ విధంగా వాదించాము, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఈ డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా వాదించారు, లేదంటే ఈ అక్కడ ఒక న్యాయవాదుల యొక్క వివరణ జడ్జి గారికి ఒక పూర్తి ఇండిపెండెంట్ రైట్ డెసిషన్ తీసుకునే రైట్ ఇక్కడ జిల్లా స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు ఉన్నది. కాబట్టి సరే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అది తప్ప రైట్ అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా మనం తప్పు పట్టడానికి ఏం లేదు కదండి. అంటే ప్రతి దానికి మన కానీ ఇట్లాంటివి ఇదే ఫైనల్ వర్డిక్ట్ అని కాదు కదా. ఇప్పుడు బెయిల్ ఇచ్చేసారు, ఇక్కడతో కేసు ఏం కొట్టేయలేదు కదా. మళ్ళీ ఎవరో మళ్ళీ ప్రాపర్ ఆధారంతో మళ్ళీ కోర్టుకి అప్పీల్కి వెళ్ళారు అనుకోండి, కోర్టు జడ్జి గారి ముందు క్లియర్ గా ఆధారాలు పెట్టారు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు బెయిల్ ని క్యాన్సిల్ చేస్తారు, శిక్ష వేస్తారు. ఇది డ్యూ ప్రాసెస్ అండి. వన్స్ ఏ వెర్డిక్ట్ వచ్చినా అది ఇప్పటికీ కూడా ఫైనల్ కాదు. కానీ ఒక విషయం అండి, ఏదైతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారికి మాత్రం న్యాయ వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థ అయినా దేశానికి అనుగుణంగానే పనిచేస్తుంది. అది దయచేసి ఈ చదువుకున్న విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేస్తున్నారండి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దేనికి సమాజానికి ఉపయోగపడేటట్టు నువ్వు చదువుకుంటే నువ్వు ఎంతో కొంత పనికి వస్తావు. లేదు నీ డిగ్రీ వచ్చింది, నీ పీజీ వచ్చింది, కానీ నువ్వు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తావంటే అది టిష్యూ పేపర్ కన్నా హీనం. ఆ డిగ్రీ అనేది టిష్యూ పేపర్ కన్నా హీనం. ఫైనల్ గా మాట ఏంటంటే మనం ఏవైతే గవర్నమెంట్ సెక్టర్లు ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసు బిఎస్ఎన్ఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, రైల్వే కానీ, మరి ఏవైతే కోర్టులు కానీ, అది ఇప్పుడు రీసెంట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మన విశాఖపట్నానికి మూలం ఉన్నదైన స్టీల్ ప్లాంట్ మరి ఇవన్నీ ప్రైవేట్ రంగం వెళ్ళిపోతున్నాయి. అంటే అది మనకి లాభమా లేకపోతే నష్టం? ప్రైవేటీకరణ అనేది మీరు చెప్పింది క్వశ్చన్ అడిగారు, కానీ మీరు అయిపోతున్నాయి అన్నారు, కానీ పూర్తిగా అయిపోయింది ఒకటి చూపించండి. స్టీల్ ప్లాంట్ విషయం ఎత్తారు. స్టీల్ ప్లాంట్ జరిగే ప్రైవేటీకరణ అవుతుందని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అప్పట్లో. కానీ అదే కేంద్ర ప్రభుత్వం, అదే మోడీ గారి ప్రభుత్వం, అదే నిర్మలా సీతారామన్ గారు, మన రాష్ట్రానికి చెందిన శ్రీనివాసవరం గారు ఎవరైతే స్టీల్ మంత్రిగా ఉన్నారో మనకి ప్యాకేజ్ తీసుకొచ్చారు కదండి, స్టీల్ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చారు కదండి. మరి ఒక విషయం మరి మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇంతే స్ట్రైట్ గా సమాధానం చెప్తానండి. మీకు మరి అది బాధ పెట్టకూడదు, ఎందుకంటే వాస్తవం అది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ జరిగిపోతుంది అంటున్నారు కదా. ఎంతమంది ప్రభుత్వ అంటే ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారండి. కానీ మీకు తెలీదా పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారో, వారి పేరు మీద ఎంతమంది పార్ట్ టైమర్స్ కింద వెళ్ళి జీతం తీసుకొని సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారో మీకు తెలీదా? ఎక్కడైతే ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అనేటప్పుడు ఆగమేఘాల మీద మనకి ఆ బ్లాస్ట్ ఫర్నేస్ లో అవన్నీ ఉత్పత్తి ఎంత బాగా డెవలప్ అయింది మీరు చూసారు కదా. అంటే ఒక ప్రభుత్వం అనగానే నాకు 1వ తారీఖు జీతాలు పడిపోతాయి, పని చేసినా చేయకపోయినా, అంటే నేను అందరినీ అనట్లేదు, కానీ చేసిన వాళ్ళు చేస్తున్నారు కదండి. మీరు ఎప్పుడూ కూడా మా రాజకీయ వ్యవస్థ తప్పులు చూపించుకోవాలి కదా, అన్ని వ్యవస్థల్లోనూ తప్పులు ఉన్నాయి కదా. సో ఈరోజు అదే కంప్లీట్ గా ప్రైవేటీకరణ వ్యతిరేకమా అంటే ప్రైవేటీకరణ ఎంతవరకు అవసరమో అంతవరకు చేయాలి. మీరు రైల్వేస్
రైల్వేస్ ఎక్కడ పూర్తిగా చేయలేదు. ఏదో కొంత అంటే ఒక ఏరియా అది కూడా ఒక రైల్వే స్టేషన్ లో ఒక లాంచ్ ఏదైనా మనం చేసుకోవడానికి ఇస్తే వాళ్ళు చేస్తారు. అంతేగాని మీరు బిఎస్ఎన్ఎల్ అన్నారు, బిఎస్ఎన్ఎల్ మరి ఇదే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నప్పుడు మరి ఎందుకండి 2G 3G స్కామ్లు బయట పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి? మరి అది కరెక్ట్ గా నడిపించుకోవడమే కదా. ఇప్పుడు సమర్థవంతమైన పాలన నరేంద్ర మోదీ గారి పాలన వచ్చింది కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కార్పొరేట్ రంగానికి పోటీ పడుతున్నాయండి, ప్రైవేట్ రంగానికి పోటీ పడుతున్నాయి. అందుకని ప్రజలు మోడీ గారి మీద విశ్వాసంతో ఖచ్చితంగా అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న. ఇంకోటి ప్రైవేట్ కాలేజ్ మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులే ఇక్కడ మా సత్యకుమార్ గారే, బీజేపీకి చెందిన సత్యకుమార్ గారే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి. కానీ ఇక్కడ ప్రైవేటీకరణ ఉండేది కంప్లీట్ గా మెడికల్ కాలేజ్ ఉంది, మేము ప్రైవేటీకరణ చేయడం లేదు. ప్రభుత్వ ఆధీనం మీకు ఎక్కడైనా చెప్పారా ప్రైవేటీకరణ? ఒక హాస్పిటల్ ని ప్రైవేట్ సంస్థకి అజ్జెప్పేస్తారని ఎక్కడైనా ఉందండి? లేదు, ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు ఏదైనా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏదో ఒక ఇప్పుడు నేనే ఒక డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను, నేను నా కంట్రిబ్యూషన్ ఒక గవర్నమెంట్ కాలేజ్కి, స్కూల్కి లేదా హాస్పిటల్కి చేయాలనుకుంటున్నాను. నా పాట నేను పెడితేప్పుడు అరే బాబు నువ్వు వీడియో అంటే ఒక సంస్థ వచ్చి ఇలా చేసింది అని వాళ్ళ దగ్గర నుంచి అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందినప్పుడు అట్లీస్ట్ మనం చెప్తాం కదండి. అదే ఇది వాళ్ళ చేసి అంత మాత్రాన ఇప్పుడు ఏమి ప్రభుత్వ హాస్పిటల్ ని తీసుకెళ్లి ఆ వ్యవస్థ క్రాష్ ఇచ్చేట్లేదు కదా. ఇది ఒక చెత్త, ఐ మీన్ ఇది ఒక ఏది లేని చోట ఏదో క్రియేట్ చేసుకొని ప్రజల్లో ఉండాలి. ఎలాగో అసెంబ్లీకి రారు, మీకు ప్రజలు ఇచ్చిన 11 సీట్లు అయినా నువ్వు ఒకడిచ్చినా కూడా రావాలండి. ఈరోజు 2018లో తెలంగాణలో బీజేపీకి ఒకే ఎమ్మెల్యే వచ్చి ఉండేవారు, కానీ ఆ ఒక ఎమ్మెల్యే కూడా ప్రతిసారి వచ్చారు. కానీ మీరు 11 స్థానాలు ఇచ్చినా మీరు వచ్చి ఆ నియోజకవర్గ ప్రజలను మీరు మోసం చేశారు. కాబట్టి నీకు అసలు మీ నాయకుడేమో బెంగళూరులోని హైదరాబాద్లోనే ఉంటాడు, వీళ్ళనేమో రోడ్ల మీద వదులుతారు. వాళ్ళేమో ఇంటర్ 10th క్లాస్ చదువుకున్న పిల్లల్ని ఓటు హక్కులేనో తీసుకొచ్చి సినిమా డైలాగులు, రక్తాభిషేకాలు, ఫ్లెక్సీలకి ఇవన్నీ చేయిస్తే ఈరోజు ప్రజలకి ఇవన్నిటికి విసిగిపోయి ఈరోజు కూటమికి అధికారం ఇచ్చారు. దయచేసి మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్రతి గ్రామంలో చెందాలనేది ఒక కార్యకర్త మేము చేస్తాం. ఫైనల్ అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. నెక్స్ట్ 5 years మీకు రావాలంటే మీరు చేయబోయే కార్యక్రమం ఏమైనా బ్యాలెన్స్ ఉంటాయా, కంప్లీట్ అయిపోయా, చేయడానికి పునాదాలు లేదండి. ఈరోజు అంటే ప్రభుత్వ కార్యాచరణ అనేది నిరంతరం అండి, ఎక్కడితో ఎండ్ ఉండదు. నెక్స్ట్ మేము చేయాల్సింది ఇప్పుడు ముస్లిం ఏది మన మహిళా రిజర్వేషన్ మనం ప్రవేశపెట్టాం, అది అమలు పరచాలి. ఎన్ఆర్సీ తీసుకొచ్చాం, అది ఫుల్ఫిల్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. సిఏ ఎన్ఆర్సీ అనేది ఆపేయడం కాదండి, ఒక ప్రయారిటీ లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకంటూ ఒక ఉన్నది, కాకపోతే అది ఏ పాయింట్ ఆఫ్ టైం లో తీసుకురావాలి అనేది మనకు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, మంచి చేయాలని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అంటే నీ దగ్గర ఉండే 10 మంది అయినా నువ్వు గట్టిగా అరుస్తావు. మంచి చేస్తారని ఇంకొకరు దాన్ని మైండ్ చేయడం చూస్తారు. ఎందుకంటే ఒకటి మన చెడు చాలా అలా కూడా జాగ్రత్త. మోడీ చర్చిలో ఆయన చర్చిలో ప్రాంతంలో పాల్గొనడం జరుగుతుంది. మన ఆంధ్రలో దొంగలు చేస్తారు మన కార్యక్రమం. మరి దాన్ని ఎలా అలా అని చెప్పి ఇప్పుడు సరే ఏం జరిగింది అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. మీడియాలో చూసేది సరే, అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పు అనేది ఇక్కడ కూర్చొని మనం డిసైడ్ చేసేలేము. అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ చూసుకుంటారు. మీరు ఎప్పుడు అడగాల? ఒకవేళ మీరు అడిగినట్టు బజరంగ దళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకోకపోతే అప్పుడు అడగాలి. లేదా మీరు నేను ఇక్కడ కూర్చొని అక్కడ జరిగింది బజరంగ దళ వాళ్ళు ఎలా చేశారు అంటే, మరి ఇదే క్వశ్చన్కి నేను ఒకటి అడుగుతానండి. క్రిస్మస్ జరిగేటప్పుడు ఇదే న్యూస్ ఛానల్స్ గురించి కదా మీరు చెప్పారు అంటే మన పక్క రాష్ట్రం హైదరాబాద్ లో క్రిస్మస్ అనేది ఒక దేవాలయంలో చేశారండి.
క్రిస్మస్ వేడుకలు ఒక దేవాలయంలో చేశారు. శాటిలైట్ ఛానల్స్ డిజిటల్ మీడియా అంతా చూపించింది. మరి ఆ రోజు ఏమండి ఎవరు మాట్లాడరు? చర్చ్ ప్రార్థనలు చర్చిలో చేసుకోవాలి. వాళ్ళు మరి ఇప్పుడు వారికి మర్యాద కాదు కదా అది. వారిని ఈ రోజు ఎంతమంది అనేది హిందువుల కింద ఎంతమంది బలవంతంగా మారుతున్నారండి మత మార్పులు. కానీ హిందువుల నుంచి ఎంతమంది మారుతున్నారు, హిందువులుగా ఎంతమంది మారుతున్నారు? ఎక్కడైనా హిందువు బలవంతంగా తీసుకొస్తున్నారండి. నువ్వు నా రాముడిని, నా కృష్ణుడిని, నా శివుడిని నమ్మకపోతే నువ్వు ఇక్కడ ఈ దేశం, నువ్వు అసలు ప్రపంచంలో బతకడానికి అసలు కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఇలాంటివి నీ హిందుత్వం చెప్తుందండి. ఈరోజు మేము ప్రసాదం పెడితే తెలియదు కదా, మేమేం విషం కలుపుతామండి? మేము తిన్నాకే కదండి మీకు ఇస్తాం. ఇప్పుడు ఆ తిన్ను మేము బతికే ఉన్నామంటే మీరు బ్రతికే ఉంటారు కదా. ఇలాంటి ప్రాపగండాస్ ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఎవరు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వాలు కూడా ఇవి బయట తీసుకొస్తున్నాయండి. ప్రభుత్వం ఏం సైలెంట్ గా లేదు. ఇప్పుడు నాకు ఒక ఎజెండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పుగా అనుకోకండి, అంటే మీరు మీడియా వ్యవస్థ కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కెమెరా ఛానల్ లో పట్టించుకొని నేను ఒక మీడియా ఛానల్ అంటున్నాను కరెక్టే. కానీ మీడియా ఛానల్ అనేటప్పుడు జరిగిన వాస్తవాన్ని చూపించాలి. కానీ నాకు ఒక ఎజెండా ఉంది. నేను ఒక కెమెరా మైకు పట్టించుకొని నా ఎజెండాని ప్రజలు చూడాలి అంటే కరెక్ట్ వ్యవస్థ ఏదో అది చూపించాలి. ఏంటంటే చాలా ఉన్నాయన్న. భారతదేశ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీనియర్ నాయకులు చెప్పాలి. దయచేసి భారతీయ జనతా పార్టీలో సీనియారిటీ జూనియారిటీ ఉంటుంది. మాకు ఒకటే, భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు కార్యకర్తలు మాత్రమే ఉంటారని. ఆ కార్యకర్తకి సమయానుగుణంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క బాధ్యతలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జిల్లా యువ మోర్చా విశాఖపట్నం జిల్లా సెక్రటరీగా ఉన్నాను. రేపొద్దున్న ఇంకొక దగ్గర నా సర్వీసెస్ అవసరం అనుకుంటే పార్టీ నన్ను అక్కడ పంపిస్తుంది. కానీ పదవులు అనేది శాశ్వతం కాదన్నా, కార్యకర్త అనేది శాశ్వతం. మాకు ఒకటైనా ఈ దేశం డెవలప్ అయి ఉండాలి, ఈ దేశం యూనిటీగా ఉండాలి, ఈ దేశం సురక్షితంగా, హిందువులు అనేవారు సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీరు అడుగుతారు హిందువులు ఒకడే సురక్షితంగా ఉండాలి అని అడుగుతారు. హిందూ అనేవాడు సురక్షితంగా ఉంటే ప్రతి మైనారిటీ సురక్షితంగా ఉంటారన్నారు. ఈరోజు ఇందాకడే మీకు చెప్పినట్టు హిందూ మెజారిటీగా ఉండబట్టికే మైనారిటీ వాళ్ళు వారి యొక్క పండుగలు స్వేచ్ఛ చేసుకుంటారు. కాకపోతే మన దేశంలో కొంతమంది స్వేచ్ఛ ఎక్కువ మా హిందువుల మీదే తిరగబడుతున్నారు. అది మేమేమైనా మాట్లాడితే వారికి హక్కు అనిపించదు. అదే మేమేమైనా అడిగితే మీలాంటి వచ్చి వాళ్ళేమో చిన్నపిల్లలు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు నేను దేశాన్ని ముక్కలు చేసేస్తాం అంటే అన్న మందులు ఎక్కువ. ఒక తల్లిదండ్రుల వయసులో నువ్వు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు అరే తప్పురా అని చెప్తే కదా అది మారుతాడు. వాళ్ళకపోతే ఏం చేస్తాం? శిక్ష ఎవరికైనా ఈరోజు మైనారిటీ అయినా మెజారిటీ అయినా వయసు ఉన్నా లేకపోతే శిక్ష అనుభవిస్తేనే తెలుస్తుంది. అదే రైట్. రోహిత్ గారు అయితే ఉన్నట్టు మరి అందరూ చెప్పారని చెప్పండి. ఈ 29 పుస్తకాల ముందు ఏం జరుగుతుందో బాగుంటుందని ఇప్పుడు కూడా ఎవరికి కూడా నష్టం కలిగించేది కాదని మరి దాన్ని అర్థం చేసుకోవాలని స్థితిలో ఉన్నప్పుడు అటు రాష్ట్రం ఏమున్నా సరే అటు ఉన్న విషయంలో కానీ మరి ఢిల్లీలో జరిగిన అందరి విషయంలో అయితేనేమి మన పుల్వామాలో జరిగిన అందరి విషయంలో అయితే ఆయన అయితే చాలా క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది, ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాని విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీ ఉన్నారని చెప్పి ఏదైనా ఒకటి అంటారు వాస్తవాలు అప్పుడు మీరు మాట్లాడి ఇంకెంత బాగుంటుందని వాళ్ళు చేస్తారు. వైజాగ్